నమస్తే, వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. నేను సృజన. అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ పరిధి మొత్తానికి ఒకే చట్టం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను ప్రభుత్వం మల్కాజ్గిరి, సైబరాబాద్, హైదరాబాద్ కార్పొరేషన్లుగా విభజించింది. అలాగే రాష్ట్రానికి కూడా క్యూర్, రేర్, ప్యూర్లుగా విభజించింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ స్థానంలో ఏర్పడిన 3 కార్పొరేషన్లు అన్నింటికీ కలిపి ఒకే చట్టం అమల్లో ఉండేలా ప్రభుత్వం కొత్త చట్టానికి శ్రీకారం చుడుతోంది. అంటే క్యూర్ పరిధిలోని అన్ని కార్పొరేషన్లలో ఒకేలా పన్నులు వసూలు, అనుమతుల జారీ, ఇతర వ్యవహారాల నిబంధనలు ఒకేలా ఉండనున్నాయి. ఈ మేరకు క్యూర్ పరిధిలో తీసుకురాబోయే చట్టం అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ అధికారి మాణిక్ రాజ్, ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, 3 కార్పొరేషన్లను కమిషనర్లు పాల్గొన్నారు. క్యూర్ పరిధిలో తీసుకురాబోయే కొత్త చట్టాన్ని ప్రస్తుతం ఉన్న జీహెచ్ఎంసీ చట్టానికే సవరణ చేసి తీసుకురానున్నారు. దీంతో సవరణ బిల్లులను పకడ్బందీగా రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. 3 కార్పొరేషన్ల పరిధిలో పన్నుల వసూలు, అనుమతుల సహా ఇతర వ్యవహారాలన్నీ ఒకే విధంగా ఉండేలా చట్టం ఉండాలని సూచించారు. కాగా వచ్చి అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.